Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the AP history, Andhra movement and Andhra Mahasabhas. Okay. So last class లో ఈ క్వశ్చన్ వరకు చూసాం. Let us continue from here. So in this session we can finish this particular PDF. Okay. So which of the following sentence is correct? Tanguduri Prakasam garu, okay, Tanguduri Prakasam Pantul garu was born on August 23rd, 1873 in Vinoda Rayanipalayam village of present Prakasam district అంటున్నాడు. Okay. So Tanguduri Prakasam Pantul గారు చూసుకుంటే 1872 to 1957. So he was born on August 23, 1872 in Vinodarayanpalayam village of present ప్రకాశం. సో అందుకే ఆయనకి ప్రకాశంలో డిస్ట్రిక్ట్ లో కాబట్టి ఆ ప్రకాశం పంతులు గారు అని మనకి అంటుంటారు. సో ఈ స్టైల్ వాజ్ ఆంధ్ర కేసరి అండ్ ద మ్యాగజైన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది స్వరాజ్య పత్రిక. ఓకే, ఇంగ్లీష్ తెలుగు తమిళ్ మ్యాగజైన్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్, స్వరాజ్య పత్రిక అండ్ గ్రామ్ స్వరాజ్ వీక్లీ, లా టైమ్స్. మళ్ళీ ఆయన రాసిన బుక్స్ మానిటరీ సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్, ఇండియన్ మానిటరీ సిస్టమ్స్ అండ్ మై లైఫ్ జర్నీ విచ్ ఇస్ ఆటోబయోగ్రఫీ. ఓకే, సో మానిటరీ సిస్టమ్స్ గురించి ఎక్కువగా ఆయన రాశారు. ఈస్ అ లాయర్. ఓకే, సో హీ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ సచ్ as మజ్దూర్ కిసాన్ మజ్దూర్, ప్రజా పార్టీ, ఓకే, ప్రజా సోషలిస్ట్ పార్టీ అండ్ ప్రకాశం అడ్వకేటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అక్యూజ్డ్ లక్కరాజ్ బస్వయ్య ఇన్ ద 1909 తెనాలి బాంబ్ కేసు. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో మనం ఈ తెనాలి బాంబ్ కేసు, కాకినాడ దొమ్మి కేసు ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, సో దానిలో ఈ తెనాలి బాంబ్ కేసు 1909 లో అక్యూజ్ లక్కరాజు బసవయ్యకి ప్రకాశం పంతులు గారు అడ్వకేట్ గా చేశారు. ఓకే, అండ్ పొలిటికల్ పార్టీస్ కిసాన్ మజూర్, ఓకే, కిసాన్ మజూర్, ప్రజా పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ. 1920 at Gandhi's call he gave up his legal profession during the non-cooperation movement. Okay, సో లీగల్ ప్రొఫెషన్ వదిలేసి నేషనల్ మూవ్మెంట్ లోకి ఆయన రావడం జరిగింది. On 29 October 1921 he founded a daily called స్వరాజ్య. ఓకే, సో స్వరాజ్య పత్రిక అనేది ఆయన ఇంపార్టెంట్, ఆయన ఫౌండ్ చేసినటువంటి ఇంపార్టెంట్ డైలీ. సో ట్రై టు రిమెంబర్ దట్. సో 1928 he participated in Simon Commission Go Back movement in Madras at the call of Kasinath Nageswara, who is the founder of the Amritanjan Bomb. Okay, Amritanjan Bomb, Kasinath Nageswara. So this movement earned him the title of Andhra Kesari. సో ఆంధ్ర కేసరి అనేది ఆ 1928 సైమన్ గోబ్యాక్ కమిషన్ లో వచ్చింది. ఓకే, and he led the salt satyagraha in Madras. In 1946 Tanguduri Prakasam Pantul became the chief minister of Madras state. Okay, 1946 April, 1947 March. Okay, so ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. ఓకే, సో he led the salt satyagraha in Madras. In 1946 Tanguduri Prakasam Pantul became the chief minister of Madras state. 1946 లో. ఓకే, నెక్స్ట్ చెన్నా wrote the book ఆంధ్ర నగరం. ఓకే, సో లెట్స్ సీ. ఓకే, చెన్న నగరము ఆంధ్ర నగరమే అను గ్రంథము రచించాను. ఓకే, చెన్న నగరము ఆంధ్ర నగరమే అని ఆయన రాయడం జరిగింది. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకుంటే టంగుటూరి ప్రకాశం గారు వాస్ బోర్న్ ఇన్ August 23, 1873 అన్నాడు, బట్ ఇట్ ఈస్ 1872. ఓకే, సో 1872 August 23, 1872. ఓకే, ఇన్ వినోదరాయనపాలెం ఆఫ్ ప్రెసెంట్ డే ప్రకాశం డిస్ట్రిక్ట్. సో టంగుటూరి ప్రకాశం ఫౌండెడ్ స్వరాజ్య, కాల్డ్ స్వరాజ్య, ఓకే, పత్రిక ఈజ్ అ డైలీ న్యూస్ పేపర్ ఆన్ 29th October 1921. ఓకే, సో స్వరాజ్య అనేది ఆయన స్థాపించారు. డేట్ ఇక్కడ ఇవ్వలేదు, అక్కడ ఇచ్చాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి, 29th October 1921. So in 1946 Tanguduri Prakasam Pantul became the chief minister of Madras state. Okay, from April 1946 to March 1947. సో దట్ ఈస్ ఆల్సో ట్రూ. తర్వాత మనకి ఆంధ్ర స్టేట్ 1953 లో ఫార్మ్ అయినప్పుడు కూడా టంగుటూరి ప్రకాశం పంతులు వాస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఆంధ్ర స్టేట్. తర్వాత ఆంధ్రప్రదేశ్ 1956 లో ఫార్మ్ అయినప్పుడు అప్పుడు నీలం సంజీవారెడ్డి. ఓకే, సో కన్సిడర్ ఫాలోయింగ్ సెంటెన్సెస్. చిత్తరంజన్ దాస్, okay, Bengal was elected as the president of All India Congress Mahasabha held in Kakinada in 1924 అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ కొండ వెంకటపై was the first dictator in Andhra during the civil violation movement in 1930. సో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, ఓకే, దండి మార్చ్, అది సాల్ట్ సత్యాగ్రహ, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కామన్ గా 1930లో దేర్ ఆల్ ద సేమ్ థింగ్.
దానికి ఆంధ్రాలో ఫస్ట్ డిక్టేటర్ అంటే లీడర్ అని చెప్పుకోవచ్చు. కొండ వెంకటప్పయ్య గారిని నియమించారు. ఓకే. సో, ఆప్షన్ 2 ఈస్ కన్ఫర్మ్ కరెక్ట్. సో, కొండ వెంకటప్పయ్య గారి గురించి మనం చూసుకుంటే 1866-1949. సో, కొండ వెంకటప్ప గారు 1866, టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872. సో, he was born on 22nd February 1866 in Guntur. Okay. And titles patriot. Okay. Father of Andhra State. So, basically, దేశ సో ఆయన బిరుదులు దేశభక్త. ఓకే. దేశభక్త అనేది చాలా స్టాండర్డ్. కొండ వెంకటప్పయ్య అనగానే మీకు దేశభక్త రావాలి. ఆంధ్ర రత్న అంటే మీకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వీళ్ళందరూ వస్తారు. ఆంధ్ర కేసరి అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఓకే. ఇలా బోల్డ్ ఉంటాయి. అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దేశభక్త, ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అనేవి స్టాండర్డ్ గా కొండ వెంకటప్పయ్య అని పిలుస్తారు. ఆంధ్ర రాష్ట్ర పితామహుడు కూడా కొండ వెంకటప్పయ్య. బికాస్ హీఈస్ వెరీ ఎల్డర్లీ పర్సన్. ఈ మిగతా మనం చూసిన వాళ్ళందరూ కంటే ముందు 1866 లో పుట్టారు ఆయన. ఓకే. సో ఈ 1900 వచ్చేసరికి అప్పటికే హీఈస్ ఇన్ హిస్ లేట్ 40s or 50s. ఓకే. సో టైటిల్స్ patriot, father of Andhra state. ది జర్నల్ ఈస్ ఫౌండర్ ఆఫ్ కృష్ణ పత్రిక. ఇది మనం మల్టిపుల్ టైమ్స్ చూసాం. ఓకే. సో ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ కృష్ణ పత్రిక ఇన్ February 1902. ముత్తునూరి కృష్ణారావు వాజ్ ద ఎడిటర్ ఆఫ్ దిస్ జర్నల్. ఒక ఫస్ట్ వేరే ఎడిటర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన అయిపోయిన తర్వాత ముత్తునూరి కృష్ణారావు వాజ్ ద ఎడిటర్ ఆఫ్ దిస్ జర్నల్. He condemned caste discrimination. He participated in the national movement. 1910, Bandar National College was inaugurated by him. Okay. 1910 లో బందర్ నేషనల్ కాలేజ్ కూడా ఆయన ఇనాగ్రేట్ చేశారు. కొండ వెంకటప్పయ్య ప్రిసైడెడ్ ఓవర్ ద 5th ఆంధ్ర మహాసభ మీటింగ్ హెల్డ్ ఇన్ నెల్లూరు 1917. ఇది కూడా మనం ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం. 5th ఆంధ్ర మహాసభ నెల్లూరులో జరిగింది. ప్రెసిడెంట్ వాజ్ కొండ వెంకటప్పయ్య. సో 1918 మనం చూసుకుంటే ద స్పెషల్ ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్ వాజ్ ఫార్మ్డ్ అండ్ వెంకటప్పయ్య వాజ్ అపాయింటెడ్ యాజ్ ఇట్ సెక్రటరీ. 1980లో స్పెషల్ ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్ అనేది ఫార్మ్ అయింది. మనం ఆల్రెడీ చూసాం. అండ్ వెంకటప్పయ్య వాజ్ అపాయింటెడ్ యాజ్ ఇట్స్ సెక్రటరీ. ఓకే. He was jailed for the first time for his participation in the పెదనందిపాడు ట్యాక్స్ క్యాంపెయిన్. మనం చూసాం 1922, 21, 22 ఆ టైంలో ఈ స్టాండర్డ్ గా ఉన్నటువంటి ఒకటి ఫస్ట్ ఈజ్ చీరాల పేరాల మూమెంట్ అంటే దుగ్గిరాల గోపాలకృష్ణ గారు అప్పుడే జరిగింది. ఆ తర్వాత మనకి పుల్లరి ట్యాక్స్ క్యాంపెయిన్. ఓకే. అక్కడ కందిగడ్డ హనుమంతరావు అవన్నీ కూడా చూసాం. ఈజ్ ద లీడర్. ఓకే. పుల్లరి ట్యాక్స్ ఫారెస్ట్ ఏరియాస్ లో క్యాటిల్ పట్టుకెళ్ళి ఫీడ్ చేయడానికి ట్యాక్స్ వేస్తే దానికి అగేన్స్ట్ గా వీళ్ళు వెళ్ళడం వల్ల రివోల్ట్ రివోల్ట్ కందిగడ్డ హనుమంతరావు అవన్నీ కూడా మనం చూసాం. అదే మూమెంట్ లో మూడోది మనకి నో ట్యాక్స్ క్యాంపెయిన్ ఆఫ్ పెదనందిపాడు. ఓకే. సో ఈ పెదనందిపాడు ట్యాక్స్ క్యాంపెయిన్ కి లీడర్ వాస్ కొండ వెంకటప్పయ్య. సో 1923లో చిత్తరంజన్ దాస్ was elected as the president of the All India Congress Mahasabha held at Kakinada. All India Congress Mahasabha held at Kakinada. Later Das resigned and Konda Venkatapaya was elected as the president of the All India Congress. Okay, in 1923లో జరిగింది. So Konda Venkatapaya was the first dictator in the Andhra during the civil disobedience movement in 1930, which is true. Konda Venkatapaya presided over the 5th Andhra Mahasabha held in Nellore in 1970. Okay. So Chittaranjan Das was elected as the president of All India Congress Mahasabha held in Kakinada in 1923 and not 1924. సో ఆ తర్వాత ఆయన రిజైన్ చేశాక కొండ వెంకటప్పయ్య గారు తీసుకున్నారు. ఓకే, ప్రెసిడెన్సీ. నెక్స్ట్ కొండ వెంకటప్పయ్య వాజ్ ద ఫస్ట్ డిక్టేటర్ ఇన్ ఆంధ్ర డ్యూరింగ్ ద సివిల్ డిసోబిడియన్స్ ఆర్ సివిల్ వైలేషన్ మూవ్మెంట్ 1930, విచ్ ఇస్ ట్రూ. ఓకే. నెక్స్ట్, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఉన్నవ లక్ష్మీనారాయణ ఫౌండెడ్ ఏ విడోస్ అసిలం అట్ గుంటూరు. తర్వాత ఉన్నవ లక్ష్మీనారాయణ సర్వ్డ్ యాజ్ ఆంధ్ర సెక్రటరీ ఆఫ్ అఖిల భారత ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ ఫౌండెడ్ బై సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. సో చిత్తరంజన్ దాస్ ఆయన ఫౌండ్ చేసిన పార్టీ అఖిల భారత ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. ఓకే. దానికి సెక్రటరీగా ఆంధ్ర సెక్రటరీగా ఉన్నవ లక్ష్మీనారాయణ పనిచేశారు. సో ఉన్నవ లక్ష్మీనారాయణ గారి గురించి మనం చూసుకుంటే ఇస్ ఆల్సో వెరీ ప్రామినెంట్. 1873. సో మనం 1872లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు చూసాం. 1866లో కొండా వెంకటప్పయ్య గారిని చూస్తాం. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కొండా వెంకటప్పయ్య గారు 1866, 1872 టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆ నెక్స్ట్ ఇయర్ లోనే 1873లో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు జన్మించారు. హి వాస్ బోర్న్ ఆన్ 4th December 1877. ఓకే. సో ఇక్కడ పైన ఏదో తప్పడి ఉంటుంది. ఫైన్, జస్ట్ క్రాస్ చెక్ సేఫ్టీ. So 1877 is correct. Okay, 1873 is wrong. 1877 is correct.
Okay, he was born on 4th December 1877 in the village of Sattanapalli Taluk, Vemulrapadu in Palnadu district. So, Novel Lakshmi Narayana, Sattanapalli Taluk of Palnadu district. So, he condemned the caste system and encouraged widow remarriages, women's education. He established a widows' asylum in Guntur. Okay, so his book very famous అండి ఇది మాలపల్లి బుడబుక్కల జోస్యం భావతరంగాలు ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, దీని మీద సినిమా కూడా తీశారు, అవన్నీ కూడా మనం మల్టిపుల్ టైమ్స్ గతంలో క్వశ్చన్ చూస్తాం. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ శారదా నికేతన్, ఓకే, విచ్ ఇస్ ఫౌండెడ్ ఇన్ 1922 ఇన్ గుంటూరు ఫర్ విమెన్ ఎడ్యుకేషన్. ఓకే, సో యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ 1900s లో ఇచ్చేసారు మనకి. 1903లో మనం చూసాం కదా, ఫర్ ద ఫస్ట్ టైం గాజుల లక్ష్మీ నర్సెట్టి, జొన్నవితల గురునాథం గారు, దే స్టార్టెడ్ దిస్ డిమాండ్ ఫర్ సపరేట్ ఆంధ్ర. ఓకే, సో ఆ యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ గుంటూరు లైన్ సెషన్ లోనే ఆ డిమాండ్ అనేది రేస్ చేశారు. సో ఆ యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ స్టార్ట్ చేసింది ఉన్నో లక్ష్మీనారాయణ. తర్వాత గుంటూరు విడో అసిలం అనేది 1902లో చేశారు. ఓకే, శారదా నికేతన్ 1922లో, గుంటూరు విడో అసిలం అనేది 1902. So in 1913, together with Jonathan Gurnadam, he made the Visalandhra map. Okay. So 1913 లో, together with Jonathan Gurnadam, he made the Visalandhra map. So in 1921, he was arrested in jail during the non-cooperation movement and wrote a social novel called Malapalli or Sangha Vyasa, which was caste eradication in jail. It is the first social novel in Telugu literature. The novel describes Gandhiji's theory of non-violence and non-cooperation movement. In this novel, the character Sangadasu denounces, okay, Jai Tilak Maharaj, Jai Mahatma, Kasinathan Nageswara Rao wrote the preface to this novel. So, clarity ki చూద్దాం. సో 1921లో సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో జైల్లో నిర్బంధించగా జైల్లోనే కుల నిర్మూలన కొరకై మాలపల్లి లేదా సంఘ విజయం అనే సాంఘిక నవలను రచించాడు. ఇది తెలుగు సాహిత్యంలో ప్రథమ సాంఘిక నవలగా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ నవల గాంధీజీ యొక్క అహింసా సిద్ధాంతాన్ని, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించింది. ఈ నవలలో సంఘదాసు అనే పాత్ర జై తిలక్ మహారాజ్, జై మహాత్మా అని నినాదం ఇస్తుంది. ఓకే, సో ఈ జై తిలక్ మహారాజ్ అయి ఉంటుంది. ఓకే, జై తిలక్ మహారాజ్, జై మహాత్మా అనే ఆ పాత్ర, ఆ మాలపల్లి అనే నవల్లో ఉన్నటువంటి పాత్ర. ఓకే, ఆ పాత్ర సంఘదాసు అనే పాత్ర జై తిలక్ మహారాజ్, జై మహాత్మా అని నినాదాన్ని ఇస్తుంది. సో ఈ నవలకు పీఠిక రాసినది కాశీనాథుని నాగేశ్వరరావు. ఈ నవల ఆధారంగా 1938లో గోడవల్లి రామబ్రహ్మం తన సారథి స్టూడియో ద్వారా మాలపిల్ల, ఓకే, అది మాలపల్లి అయితే ఇది మాలపిల్ల అనే సినిమాను నిర్మించారు. ఇది కూడా మనం చాలాసార్లు క్వశ్చన్స్ లో చూసాం, గోడవల్లి రామబ్రహ్మం ఇవన్నీ కూడా. సో 1922లో తన భార్య ఉన్నవ లక్ష్మి భయమ్మతో కలిసి గుంటూరు బ్రాడీపేటలో శ్రీ విద్యకి, ఓకే, 1922లో శ్రీ విద్యకై శ్రీ శారదా నికేతన్ను స్థాపించారు. సిఆర్ దాస్ స్థాపించిన అఖిల భారత ఖిలాఫత్ స్వరాజ్ పార్టీకి ఆంధ్ర కార్యదర్శిగా పనిచేశాడు. ఓకే, సో ఇవన్నీ కూడా చూసాం. ఆయన జైల్లో పెట్టారు 1921లో సోషల్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గాను. నాట్ కాల్ మాలపల్లి ఆర్ సంఘ విజయం. ఓకే, మాలపల్లి ఆర్ సంఘ విజయం, which was caste eradication in jail. It is the first novel in Telugu literature. The novel describes Gandhiji's theory of non-violence and non-cooperation movement. In this novel, the character Sangadasu denounces కాదు, నినాదాన్ని చేసింది జై తిలక్ మహారాజ్ ఇన్ జై మహాత్మా. ఓకే, అండ్ కాశీనాథన్ నాగేశ్వరరావు wrote the preface to this novel. ఈ పర్టికులర్ మాలపల్లి, ఓకే, మాలపల్లి ఆర్ సంఘ విజయ అనేటువంటి ఈ నవల్. On the basis of this novel in 1938, Godavalli Ramabrahmam produced a movie called Malapilla through the Sarthi Studios. This is కూడా చాలా ఇంపార్టెంట్. 1938లో గోడవల్లి రామబ్రహ్మం మూవీ మాలపిల్ల. So in 1922, along with his wife Unnam Lakshmi Bayama, he established the Sarada Niketan for Women Education at Bradipet, Guntur, and he worked as the Andhra Secretary of Akhil Bharat Khilafat Swaraj Party founded by C.R. Das. So ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకే, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసినా నేర్చుకోవాలి. నెక్స్ట్, కడప కోటిరెడ్డి 1946, ప్రకాశం మేనేజ్ ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ డెప్ట్ అండ్ క్లారిటీ డిపార్ట్మెంట్స్. సో కడప కోటిరెడ్డి 1946, ఒక ప్రకాశం మంత్రివర్గంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖలు నిర్మించారు. సో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఫామ్ చేసినటువంటి గవర్నమెంట్, ఓకే, అప్పుడు సో ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన దానిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్, తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖలు, ఓకే, ఎక్సైజ్ అండ్ చారిటీ డిపార్ట్మెంట్ ని హ్యాండిల్ చేసింది కడప కోటిరెడ్డి. ఓకే, పట్టాభి రామారావు, ఓకే, పట్టాభి రామారావు సర్వ్డ్ యాజ్ దివాన్ ఆఫ్ కొచ్చిన్ ప్రొవిన్స్.
ఓకే. సో పట్టాభి రామారావు కొచ్చిన్ సంస్థానం యొక్క దివాన్గా 1902 టు 1907 గా అప్పటి వరకు పనిచేశాడు. సో సో పట్టాభి రామారావు, ఓకే, నెమలి పట్టాభి రామారావు సర్వ్డ్ యాస్ దివాన్ ఆఫ్ 1902 1907. తర్వాత కడప కోటిరెడ్డి 1946 లో దేవాదాయ ధర్మాదాయ శాఖకి పనిచేశారు ఆయన. సో కడప కోటిరెడ్డి మనం చూస్తే he was born in the year 1886 at కోటిరెడ్డి గారిపల్లి in మదనపల్లి తాలూకా, present అన్నమయ్య district. Okay. సో పార్టిసిపేట్ ఇన్ ద హోమ్ రూల్ మూవ్మెంట్ ఇన్ రాయలసీమ అలాంగ్ విత్ గడ్చల హరిసర్వోత్తమరావు. ఓకే. సో మనకి గడ్చల హరిసర్వోత్తమరావు గారిని కూడా మనకి ఆంధ్ర తిలక్ అని అంటుంటారు. ఓకే. ఆంధ్ర తిలక్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే బికాస్ ఈ పైనీడ్ ద హోమ్ రూల్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ రీజియన్ నుండి వచ్చినటువంటి గడిచల్ల హరిసర్వోత్తమరావు. మళ్ళీ ఆయన రాసిన మ్యాగజైన్ వర్క్ దట్ ఇస్ కాల్డ్ as నేషనలిస్ట్. ఓకే. అది కూడా గుర్తుపెట్టుకుని అడుగుతుంటారు. సో పార్టిసిపేటెడ్ ఇన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ 1920. In 1921, he toured all over Rayalaseema along with Mahatma Gandhiji, and in 1922, he was elected to the Legislative Assembly. ఇది కడప కోటిరెడ్డి. So a special session of the Andhra Mahasabha was held on October 3rd, October 4th, 1931, under the chairmanship of Kotireddy in Madras. So it was under his chairmanship that the Silver Jubilee meetings of the Andhra Sabha were held in Vijayawada in 1937. సో ఇది ఆల్రెడీ మనం క్వశ్చన్ చూసాం. ఓకే. 1937లో సిల్వర్ జూబ్లీ ఆఫ్ ఆంధ్ర మహాసభస్ విజయవాడలో పెట్టారు. దానికి చైర్మన్ వాస్ కోటిరెడ్డి. ఓకే. So Kalap Reddy, 1931-1937 is one of the two persons who presided over the Andhra Mahasabha twice. Okay, second being Sarvepalli Radhakrishnan. సో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, కడప కోటిరెడ్డి ఇద్దరు కూడా ఆంధ్ర మహాసభలకి 2 times ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఓకే. సో 1931 ఒకసారి, 1937 ఒకసారి. సో 1937 లోనే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా అయింది. So he actively participated in the Salt Satyagraha and went to jail. Kadap Kotireddy, as the Minister of Devadaya Department in the Rajaji government of Madras State, gave entry to all in Madura, Tirunelveli and Srirangam temples. Okay. So ఈ caste untouchability ఇవన్నీ లేకుండా అందరికీ టెంపుల్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఈ ప్లేడ్ కీ రోల్. ఓకే. So as the president of the Rayalaseema Drought Relief Committee, Sri Bagh also played a key role in shaping the act. చూద్దాం. రాయలసీమ కరువు ఉప సంస్థాన సంఘానికి అధ్యక్షుడిగా, ఓకే, కరువు ఉప సంస్థాన సంఘానికి అధ్యక్షుడిగా శ్రీబాగ్ ఒడంబడిక రూపుదాల్చుకోవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. సో శ్రీబాగ్ ప్యాక్ట్ మనం చూసాం కదా 1937లో శ్రీబాగ్ ప్యాక్ట్ విచ్ ఇస్ బిట్వీన్ రాయలసీమ లీడర్స్ అండ్ ఆంధ్ర లీడర్స్. సో రాయలసీమ పట్టుకెళ్ళి ఆంధ్రాలో గడిపితే రాయలసీమ లీడర్స్కి రాయలసీమ రీజియన్కి ఎటువంటి నష్టం జరగకూడదు. అందుకని వాళ్ళు ఏంటంటే శ్రీబాగ్ ప్యాక్ట్ అనేది జరిగింది 1937లో అట్ ద రెసిడెన్స్ ఆఫ్ కాశీనాథ్ని నాగేశ్వరం. ఓకే. సో ఆయన హౌస్ పేరు శ్రీబాగు విచ్ ఇస్ ఇన్ మెడ్రాస్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ద శ్రీబాగ్ ప్యాక్ట్. అక్కడ మేజర్ గా 3 ఇష్యూస్. ఒకటి పొలిటికల్ పోస్ట్స్, వన్లో రాయలసీమకి ఎక్కువ ఇవ్వాలి, డిప్యూటీ సీఎం, ఒకవేళ సీఎం అనేది కానీ ఆంధ్ర నుండి అయితే డిప్యూటీ సీఎం రాయలసీమ నుండి ఉండాలి, అలా పొలిటికల్ పోస్ట్ లో ఉండాలి. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఒక 10 years వరకు, ప్లస్ ఇన్ జనరల్ గా కూడా రాయలసీమ రీజియన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మూడోది ఓకే ఇరిగేషన్, పొలిటికల్ ప్రాజెక్ట్స్ అండ్ క్యాపిటల్. ఓకే. క్యాపిటల్ కానీ హైకోర్టు కానీ ఏదో ఒకటి రాయలసీమలో ఉండాలి. అందుకే మనకి ఫస్ట్ కర్నూలు వాజ్ ద క్యాపిటల్ 1953లో. సో ఇవన్నీ కూడా శ్రీబాగ్ ప్యాక్ట్. సో ఇక్కడ ఏమంటారంటే ఆ శ్రీబాగ్ ప్యాక్ట్, ఓకే, సో ఆ శ్రీబాగ్ లో కూడా ఈయన కడప కోటిరెడ్డి యాక్టివ్ రోల్ ప్లే చేశారు. అండ్ హీ వాజ్ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ ద రాయలసీమ డ్రౌట్ రిలీఫ్ కమిటీ. ఓకే. సో 1946లో ప్రకాశం's cabinet organized excise department along with debt and charity departments. In 1952, so 1952 he was elected to the Legislative Assembly from Kadapa constituency, and in 1955 from Lekkireddy constituency. సో అది కడప కోటిరెడ్డి గారి గురించి బ్రీఫ్ గా. నెమలి పట్టాభి రామారావు గారు చూసుకుంటే పట్టాభి రామారావు వాజ్ బోర్న్ ఇన్ 1862 at సిద్ధవటం, కడప డిస్ట్రిక్ట్. ఓకే. సో ప్రామినెంట్ లీడర్స్ ఫ్రమ్ ద రాయలసీమ రీజియన్ వీళ్ళందరూ కూడా నెమలి పట్టాభి రామారావు, కోటిరెడ్డి, గర్చల హరిసర్వోత్తమరావు వీళ్ళందరూ. సో పట్టాభి రామారావు సర్వ్డ్ యాస్ దివాన్ ఆఫ్ కోచిన్ ప్రొవిన్స్ 1902-1907 వరకు. They established a big factory called Sri Rama Brickworks in Poonamalli, Madras.
He presided over the Andhra Mahasabha held at Kadapa in 1918. ఓకే. సో మనం చూస్తాం 1918 అంటే 6th, 1913లో ఫస్ట్, 14, 15, 16, 17, 18. సో ఇక్కడికి వచ్చేసరికి 6th ఆంధ్ర మహాసభలో నెమలి పట్టాభిరామారావు గారు ప్రిసైడ్ చేశారు. ఓకే, ఈజ్ ద ప్రెసిడెంట్. ఇట్ వాస్ హెల్డ్ ఎట్ కడప. ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే. సో 1906లో ప్రకాశం క్యాబినెట్ లో కడప కోటిరెడ్డి గారు హీ మేనేజ్ ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ డెప్ట్ అండ్ చారిటీ. ఓకే, ఎక్సైజ్ తో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖలు. ఓకే. నెక్స్ట్ పట్టాభి రామారావు సర్వ్డ్ as దివాన్ ఆఫ్ 1902-07 కోచిన్ ప్రొవిన్స్. ఓకే. సో ఇది చూసాం. నెక్స్ట్ సో కన్సిడర్ ఫాలోయింగ్ సెంటెన్సెస్. 1954 అక్టోబర్ 1st సపరేట్ ఆంధ్ర స్టేట్ వాస్ ఫార్మ్డ్. ఓకే, సో ఇది క్లియర్ గా మనకి 1953 అని మల్టిపుల్ టైమ్స్ మనం ఇప్పుడు చెప్పాం. ఓకే, ఆంధ్ర స్టేట్ అనేది 1952లో మనకి చూసుకున్నాం ఆల్రెడీ. అక్టోబర్ టు డిసెంబర్ ఆ టైంలో 15th అక్టోబర్ టు 19th డిసెంబర్. ఓకే, అరౌండ్ ఆ పీరియడ్ లో మనకి పొట్టి శ్రీరాములు గారు 58 days నిరాహార దీక్ష చేసి అక్కడ ఆయన అమరులు అవడంతో మనకి అప్పుడు 1953లో ఓకే ఫార్మ్ అయింది. సో అక్టోబర్ 1st 1953 separate Andhra state was formed, very fundamental. Next, Sardar Gauturachana was elected to Madras Legislative Assembly 1952 from Sompet constituency. సో సర్దార్ గౌతురాచరణ గురించి మనం చూసుకుంటే గౌతురాచరణ వాజ్ బోర్న్ ఆన్ 16th August 1909 ఇన్ బరువా విలేజ్ ఆఫ్ సోంపేట్ తాలూక్ ఇన్ గంజం డిస్ట్రిక్ట్. ఓకే, సో గౌతురాచరణ is the only person in India after Sardar Vallabhbhai Patel who got the honor of Sardar. Okay, so Sardar means soldier. In 1930, when Mahatma Gandhi called for salt satyagraha, he was influenced by it and led the movement near Lachanna Barua. When Acharya Gogineni Ranga Krishi Loka party was founded in 1950, Lachanna played a leading role in it. Okay, so basically 1950లో ఆచార్య గోగినేని రంగా కృషిలో ఒక పార్టీని స్థాపించినప్పుడు లచ్చన్న అందులో ప్రధాన పాత్ర పోషించారు. ఓకే, సో 1953 అక్టోబర్ 1st సపరేట్ ఆంధ్ర స్టేట్ వాస్ ఫార్మ్డ్. ఓకే, అక్టోబర్ 1st 1953. సో నీలం సంజీవ రెడ్డి ఫ్రమ్ కాంగ్రెస్, తెన్నేటి విశ్వనాథం ఫ్రమ్ ప్రజా పార్టీ అండ్ లచ్చన్న ఫ్రమ్ కృషికారుల లోక్ పార్టీ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద ఆంధ్ర సంఘం ఫార్మ్ టు ఎగ్జామిన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ డ్యూ టు ఆంధ్రాస్ ఫ్రమ్ ద మెడ్రాస్ గవర్నమెంట్. ఓకే, సో మెడ్రాస్ మనకు అప్పుడు సపరేట్ ఆంధ్ర ఫార్మ్ అయినప్పుడు మెడ్రాస్ గవర్నమెంట్ నుండి మనకు రావాల్సిన మన ప్రాపర్టీని ఓకే చూడడానికి అప్పుడు వేసినటువంటి సంఘం. ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు తెన్నేటి విశ్వనాథం గారు, ఓకే, అండ్ సర్దార్ గౌతు లచ్చన్న, ఓకే, అండ్ నీలం సంజీవ రెడ్డి. ఓకే, so in 1952 he was elected to Madras State Legislative Assembly from Sompet constituency. Okay, so 1961 Rajaji formed the Swatantra Party. Sardar Gauturachanna is the president of Andhra Pradesh state branch of that party. Okay, served as the leader of opposition in Andhra Pradesh Legislative Assembly in 1978 also. Okay, so ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్. 1952లో మద్రాస్ అసెంబ్లీ, ఎందుకంటే అప్పుడు ఇంకా ఆంధ్ర ఫార్మ్ అవ్వలేదు కాబట్టి మద్రాస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సోంపేట్ కాన్స్టిట్యూషన్ నుండి ఆయన వెళ్ళారు. నెక్స్ట్ 1961లో రాజాజీ ఫౌండ్ ద స్వతంత్ర పార్టీ అండర్ అండ్ సర్దార్ గౌతులచ్చన్న ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ ఆఫ్ ద పార్టీ అండ్ ఈ సర్వ్డ్ as the leader of opposition in 1978. ఓకే, సో 2 అనేది కరెక్ట్. సో హూ ట్రాన్స్లేటెడ్ గాంధీజీ స్పీచెస్ ఇన్ విజయవాడ మహాసభ ఇన్ 1919 into తెలుగు? అయ్యదేవర కాళేశ్వరరావు. ఓకే, సో అయ్యదేవర కాళేశ్వరరావు ఈస్ ఫేమస్ ఫర్ ట్రాన్స్లేటింగ్ గాంధీజీ స్పీచెస్ ఇన్ విజయవాడ మహాసభ ఇన్ 1919 into తెలుగు. ఓకే, సో అయ్యదేవర కాళేశ్వరరావు మనం చూస్తే he was born on 1881 అండి, January 22, 1881 in Nandigama, which is in the NTR district. అయ్యదేవర కాళేశ్వరరావు played a prominent role in the establishment of the విజ్ఞాన చంద్రిక మండలి గ్రంథ మండలి ఇన్ ద లైబ్రరీ క్యాంపస్. సో మనం ఆల్రెడీ మనం చూసాం 1910, 1912. ఓకే, 1910, 1912 విజ్ఞాన చంద్ర మండలి ఆంధ్ర రాష్ట్ర గొప్పతనం గురించి బుక్స్ ప్రచురించగా ఆంధ్ర ప్రజలకు ఏంటంటే మన గొప్పతనం అనేది తెలిసింది. హీ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ అయ్యదేవర కాళేశ్వరరావు. So in Vijayawada Mahasabha 1919, Gandhiji's lectures were translated into Telugu. He was the anti-Simon Commission. It was during the anti-Simon Commission. Okay.
సో ఇక్కడ చూసుకుంటే ఇతను సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంకు విజయవాడలో నాయకత్వం వహించాడు. ఓకే. సో తర్వాత సైమన్ కమిషన్ వచ్చినప్పుడు 1928లో యాంటీ సైమన్ కమిషన్ కి విజయవాడలో ఈయన అయ్యదేవర కాళేశ్వరరావు చేశారు. ఓకే. ఆ మూవ్మెంట్ కి విశాలాంధ్ర మహాసభ వాస్ ఫార్మ్డ్ ఇన్ విజయవాడ ఇన్ 1949. ఓకే. అండర్ హిస్ లీడర్షిప్. విశాలాంధ్ర మహాసభ వాస్ ఫార్మ్డ్ ఇన్ విజయవాడ ఇన్ 1949 అండర్ హిస్ లీడర్షిప్. ఓకే. సో ఈ విశాలాంధ్ర మహాసభలు కూడా మనం మేజర్గా చూసుకుంటే 1950లో ఒకటి 1954లో ఒకటి జరుగుతాయండి. ఓకే. సో ఫస్ట్ జరిగిన దానికి హైగ్రీవాచారి గారు, సెకండ్ జరిగిన దానికి శ్రీశ్రీ ప్రెసిడెంట్. ఓకే. సో అది అయ్యదేవర కాళేశ్వరరావు ఆయన అండర్లోనే ఈ విశాలాంధ్ర మహాసభలు అనేది 1949లో విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఈ సర్వ్డ్ యాస్ ద స్పీకర్ ఆఫ్ ద ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ 1956 to 1962. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినప్పుడు ఈ సర్వ్డ్ యాస్ ద స్పీకర్ ఆఫ్ ద ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయిన తర్వాత ఫస్ట్ స్పీకర్ ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు. ఓకే. యాంటీ సైమన్ కమిషన్ మూవ్మెంట్ విజయవాడలో విశాలాంధ్ర మహాసభలు స్టార్ట్ చేసింది. ఓకే. తర్వాత గాంధీజీ లెక్చర్స్ ని ట్రాన్స్లేట్ చేసింది. విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి, ఓకే, ద లైబ్రరీ మూవ్మెంట్ క్యాంపెయిన్ అవన్నీ కూడా అయ్యదేవర కాళేశ్వరరావు. ఓకే. సో దిస్ కంప్లీట్స్ దిస్ పర్టికులర్ ఆంధ్ర మూవ్మెంట్ అండ్ ఆంధ్ర మహాసభస్. ఓకే. థ్యాంక్ యూ.